మన పిల్లలు సర్కార్ బళ్ళలో చదువుతారు మన పిల్లలు, అవునా? 10వ తరగతి 11వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చినటువంటి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, పిల్లలైనా ఇప్పుడు నా బిడ్డనే ఉందనుకో, 10వ తరగతి 11వ తరగతి చదివితే పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు. మెచ్యూర్డ్ అయితే స్కూళ్ళల్లో శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి వాళ్ళకు, శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి, రక్షణ కోసం ఇవ్వాలి. మన బిడ్డలైనా అందరి బిడ్డలకైనా ఇవ్వాలి, సర్కార్ బళ్ళల్లో ఇవ్వాలి. ఈ సర్కార్ బళ్ళల్లో ఇవ్వాల్సినటువంటి ఈ ప్యాడ్ల పైసలమ్మ, మన ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పైసలు 44 కోట్ల రూపాయలు ఆ శానిటరీ ప్యాడ్లు కొనడం కోసం ఖర్చు పెడితే, అందులో 40 కోట్ల 20 లక్షల రూపాయలు పంచుక తిన్నారమ్మ. 40 కోట్ల 20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డలకు దక్కాల్సిన సొమ్ము, కిట్ల సొమ్ము కేసీఆర్, ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి పంచుకొని తిన్నారు. 40 కోట్ల రూపాయల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము, పిల్లలది, బడి పోరగాలది అమ్మా. మన బడి పిల్లలకు దక్కాల్సినటువంటి సొమ్ము 40 కోట్ల 20 లక్షల రూపాయలు మన ఆడబిడ్డల సొమ్మమ్మ. ఒక్కసారి మా అమ్మలక్కలు అందరికీ తెలుసు కదా, ఒక ఆడబిడ్డకు మంత్లీ ఇష్యూ ఉంటుంది, ఎంత బాధపడుతుంటారు. బడిలో మన ఆడబిడ్డలకు 40 కోట్ల రూపాయల విలువైన వస్తువులు దక్కాల్సి ఉంటే దక్కకుండా పోయినాయి. ఎందుకు ఇస్తలేవురా అని నేనంటే, వాళ్ళ అమ్మనాయన 500కే ఓట్లు అమ్ముకుంటుంటే నేను 40 కోట్లు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కుత్త పుణ్యానికి? వాళ్ళ అమ్మనాయన 500కే ఓట్లు అమ్ముకుంటారు, మాకు అలా పిల్లలకు మేము ఎందుకు ఇవ్వాలి ప్యాడ్లు అని అడుగుతా ఉన్నారు. ఇది నా లెక్క కాదు అమ్మా, జరాగు తల్లి, ఇగో ఇది నా లెక్క కాదమ్మా, ఇది సర్కారు ఇచ్చిన లెక్క. ఇది 44 కోట్ల 20 లక్షలు ఒకసారి, ఇంకొకసారి తల్లి 2018-19లో 75 కోట్ల రూపాయలు మన ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ కోసం ఇస్తే, ఆడ 41 కోట్ల 51 లక్షలు పంచుక తిన్నారు. ఎవరు? రెడ్లు, వెలమలు, దొరలు, వీళ్ళంతా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరు కదా, వాళ్ళ పిల్లలకేం నొప్పి లేదుగా, వాళ్ళ పిల్లలకేం బాధ లేదు కదా. మన ఆడబిడ్డల సొమ్ము 40 కోట్ల రూపాయలు, 2 ఏళ్లలో 80 కోట్లు మింగి, ఆ 80 కోట్లకేనే ఒక 500 నోటు తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి నీ ఓటు కొనకపోతుండు. అంటే ఏం చేస్తున్నాం మనము? మన ఆడబిడ్డల జీవితాన్ని, మన ఆడబిడ్డల ఆరోగ్యాన్ని 500లకు అమ్మేస్తున్నారు అన్నట్టు. అవి కొనుక్కపోవడానికి వస్తూ ఉన్నారు.